హలో హలో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక వినూత్నమైన టాపిక్ని ఎన్నుకొని మీ ముందుకు తెచ్చాను. ఏమిటంటే అది పేపర్లో ఇవాళ రేపు చూస్తున్నాం. ఏ పేపర్లో చూసినా కూడా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కానీ, ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వాళ్ళకి కానీ ఇంగ్లీష్ స్కిల్స్ ఎక్కువగా లేవు. దానివల్ల చాలామందికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి చెప్పి రకరకాల పేపర్లు మనం చూస్తున్నాం. దాని గురించి అన్నమాట ఆలోచించి ఇంగ్లీష్ విషయంలో కొన్ని ఆలోచనలు చేసి అవి మీ ముందు పంచుకోవటానికి ఐఎమ్ రెడీ టు ప్రజెంట్ మై ఐడియాస్ బిఫోర్ యూ. దాంట్లో భాగంగా ఇది మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. తర్వాత కూడా ఈ సిరీస్లో 2-3 చేస్తాను ఇదే దాని మీద. ఒకవైపు గుడ్డిగా ఇంగ్లీష్ భాషను ద్వేషిస్తూ, మరోవైపు మరి ఆ భాషను నేర్చుకోవటం సాధ్యమా? ఈ మధ్యనే ఒక దినపత్రికలో మన రాష్ట్రంలోని చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాల విషయమై ఒక కథనం ప్రచురించింది. కాలేజీ నుంచి బయటకు వస్తున్న చాలామంది సరైన ఆంగ్లం మాట్లాడలేకపోతున్నారని, ఇంకా రాత విషయము అంతంత మాత్రమేనని. దానికి ఒకటని కాదు, అనేక కారణాలు ఉన్నాయి. ఒకవైపు గుడ్డిగా ఇంగ్లీషు భాషని ద్వేషిస్తూ, మరోవైపు దానిలో ప్రావీణ్యం కావాలంటే ఎలా వస్తుంది? మన మేధావులు, పత్రికలు తెలుగు మీద ప్రేమ ముసుగులో ఒక హిపోక్రసీని పెంచి పోషిస్తుంటారు. అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా కొన్ని పదప్రయోగాలు, ప్రశ్నకి సమాధానం టైపు వాక్యాలు, ఇవి బట్టి పడితే చాలు భాష పట్టుపడినట్లు అని కొంతమంది భావిస్తుంటారు. అక్కడే వస్తుంది చిక్కు. ప్యాకేజీల లెక్కన లక్షలు చెల్లిస్తే చాలు కార్పొరేట్ కాలేజీ వాళ్ళ ఫలానా సీటు గ్యారంటీ అన్నట్టుగా ఇంగ్లీష్ను ఆ విధానంలో నేర్చుకోవటం కష్టం. అమెరికా, బ్రిటన్ వాళ్ళ కరెన్సీ అయితే కావాలి కానీ ఆ భాషని అభిమానంతో నేర్చుకుందాం అనే ధ్యాస మనకెక్కడిది? గ్రామర్ నేర్చుకుంటే ఆంగ్లం వచ్చేస్తుందనుకోవటం ఒక భ్రమ. అసలు ఇప్పుడు గ్రామర్ రూల్స్ కూడా అవసరాన్ని బట్టి మారిపోతున్నాయి. స్థానిక ఉచ్చారణ ప్రభావాన్ని తప్పు అనుకోవడానికి లేదు. చలి దేశాల్లోని ఆ నేజల్ సౌండ్స్ కానీ అవి అచ్చుగుద్దినట్లు ఉంటేనే రైట్ అనుకునే భావం నుంచి బయటపడాలి. ఆ లెక్కకొస్తే జర్మన్స్ కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ, ఇతర కొన్ని యూరోప్ దేశాల వాళ్ళు ఇంగ్లీషు భాషలోని శబ్దాలని వాళ్ళ యాసలోనే పలుకుతారు. కావాలంటే మీరు విని చూడండి. అది తప్పిదంగానో నేరంగానో పరిగణించబడదు. కానీ మన దేశంలో అదొక దౌర్భాగ్యం. ప్రతిదాన్ని కూడా విమర్శించటం. ఏ భాషను నేర్చుకోవాలన్నా దాన్ని ముందు ప్రేమించటం నేర్చుకోవాలి. అప్పుడే అది పట్టుబడుతుంది. కేవలం అకాడమిక్గానే నేర్చుకోవాలి అనుకుంటే జరగని పని. నేను ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి నేర్చుకున్నా, నాకు ఇప్పుడు ఏమిటి అనుకునే వారికి భాష ఎందుకు పట్టుబడుతుంది? నేను చెప్పేది ఏంటంటే అతి సహజంగా ఆడుతూ పాడుతూ కృత్రిమత్వం లేని ఆంగ్ల భాషను నేర్చుకోవాలంటే పాపులర్ ఆంగ్ల నవలల్ని, పల్ప్ ఫిక్షన్ అని కూడా కొంతమంది ఉంటారు, అలాంటి పాపులర్ ఆంగ్ల నవలని బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేవాటిని, అలాంటి వాటిని తెచ్చుకొని ఆ తరగతి సాహిత్యాన్ని అనురక్తితో చదవండి రోజు కొంతసేపు. ఎంత సులువైన పదాలతో ఎంత చక్కగా భావ వ్యక్తీకరణ చేయవచ్చునో అనుభవం ద్వారా పట్టుబడుతుంది. కృత్రిమత్వం లేకుండా భావాన్ని వ్యక్తం చేయటంలో. దానికి పెద్దగా డబ్బులు ఖర్చు చేయని అవసరం లేదు. రోజు కొంత సమయం కేటాయిస్తే చాలు. కానీ ప్యాకేజీల పద్ధతిలో ఉన్నట్టుండి జరగాలంటే కుదరదు. అలా చదివిన వారి వాతావరణంలో ఉన్న ఇంగ్లీష్ సునాయాసంగా పట్టుబడుతుంది. నేను కొంతకాలం కేరళలోనూ, కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ కొన్ని వాళ్ళలో ఉన్నాను. మొత్తం దక్షిణాదిలో ఇంగ్లీష్ని ఒక పోష్ వ్యవహారంగా, రిచ్నెస్కి సంబంధించిందిగా భావించేది మన తెలుగు రాష్ట్రంలోనే. ఇంగ్లీష్కి సంబంధించి జనరల్గా సాహిత్యాన్ని చదివేది కూడా మన వాళ్ళలో చాలా తక్కువ. అది నవలలు కావచ్చు, ఇలాంటివి మ్యాగజైన్స్ కావచ్చు, ఇలాంటివి ఇంగ్లీష్లో చదివేది మనం చాలా తక్కువ చదువుతుంటారు. ఈవెన్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ జనరల్ రీడింగ్ ఇంగ్లీష్లో చాలా తక్కువ. దానివల్ల అనమాట ఎక్స్ప్రెషన్ కూడా చాలా కృత్రిమత్వంగా ఉంటుంది మనది.
అందుకే అభినవేశం అని చెప్పి అంటారే, అలాంటిది ఉండదు. తెలుగు వాళ్ళు ఒక ఇంగ్లీష్ పత్రిక ప్రారంభించిన పరాయి రాష్ట్రం వారు దానిలో చెయ్యి వేస్తేనే తులసి తీర్థం పోసినట్లుగా లెక్క. కనీసం మన పక్కనే ఉంది ఒరిస్సాలో, అక్కడ పెద్దగా కార్పొరేట్ కాలేజీలు ఏమి లేవు మనతో పోలిస్తే పెద్దగా, కానీ ఆంగ్ల విషయంలో మంచి డొక్కశుద్ధి ఉంది. అనకూడదు కానీ ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా పనిచేసే వాళ్ళు కూడా జీతం రాళ్ళ కోసమే పనిచేయడం తప్ప ఆంగ్ల అభినవేశం కానీ దాంట్లో రచనలు చేయడం కానీ తక్కువే. ఒకవేళ చేసిన పరమ అకాడమిక్గా ఉంటాయి. ఇంకా చెప్పాలని ఉంది, తర్వాత వచ్చేటువంటి వీడియోలో నేను చెప్తాను. ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు ఇంగ్లీష్కి సంబంధించి చేశాను. అంటే నావైనటువంటి పద్ధతిలో నా ఆలోచనలు మీకు పొందుపరిచి వచ్చే 2-3 వీడియోల్లో కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.